టు న్యూస్. వార్ధా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై కూడా భారీగా పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. చెట్లు, హోర్డింగ్లు నేలకూలాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, తుఫాన్ ప్రభావం జిల్లాపై ఎలా ఉంది? థ్యాంక్ యూ రోజా. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కరెక్ట్గా ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం. తడకి ఇక్కడి నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పుకోవాలి. అయితే వార్ధా తుఫాన్ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంత గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూడొచ్చు. తీరానికి చాలా సమీపించడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంత మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఇదే స్థాయిలో భారీ స్థాయిలో పెనుగాలులు వేస్తున్నాయి. మనం విజువల్స్ చాలా స్పష్టంగా చూడొచ్చు. గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ గాలులు వీస్తుండడంతో వృక్షాలు, చెట్లన్నీ కూడా ఒక్కసారిగా పెద్ద గాలులకి ఇవి దాదాపుగా నేలను తాకుతాయన్నట్టు ఆ విధంగా ఇక్కడ చెట్లు అంతా కూడా ఊగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే స్థాయిలో దాదాపుగా తీర ప్రాంత మండలాల్లోనే, తీర ప్రాంత గ్రామాల్లోనే కాదు, మనం ప్రస్తుతం జాతీయ రహదారికి పక్కనే ఉన్నటువంటి ఒక భవనం మీద ఉన్నాం. జాతీయ రహదారి అంటే ఇక్కడ ఈ రహదారి దగ్గర నుంచి సముద్ర తీర ప్రాంతానికి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే 15 కిలోమీటర్ల దూరంలోనే ఏ స్థాయిలో ఇక్కడ గాలులు వీస్తున్నాయనే విషయాన్ని మనం ఒక్కసారిగా చూడొచ్చు. ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సముద్రం దగ్గరకు దాదాపుగా ఇక్కడ పోలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇక్కడ దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోని అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా తడ, అదేవిధంగా ఆ తమిళనాడు సరిహద్దు చెక్ పోస్ట్ ప్రాంతంలో మనం ఉన్నాం. అక్కడి నుంచి మనం ప్రస్తుతానికి ఎంతో సాహసోపేతంగా లైవ్ ఇస్తున్నాం. ఇక్కడ కనీసం ఎవరు కూడా ఈ భవనం పైన నిల్చుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే గాలి దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ వీస్తుండడంతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతి చెట్టు కూడా ఇక్కడ ఎంతో వీగిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దాదాపుగా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే తీరాన్ని తాకి మరొక కొన్ని గంటల్లో ఈ వరద తుఫాను చెన్నైకి సమీపంలో తీరం దాటేటువంటి పరిస్థితి అయితే ఉండడంతో ఆంధ్ర, తమిళనాడు ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఏ స్థాయిలో ఇక్కడ గాలులు వీస్తున్నాయో చాలా స్పష్టంగా మనకి విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో పరిస్థితి చాలా భయానకంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అయితే మాత్రం చెట్లన్నీ కూడా నేలకొరడం, అదేవిధంగా విద్యుత్ వ్యవస్థకు సంబంధించినటువంటి స్తంభాలన్నీ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. జాతీయ రహదారి మీదుగా దాదాపుగా ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం, ముఖ్యంగా మనం ఇటువైపు నుంచి జాతీయ రహదారి మీదుగా చెన్నైకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే ఏ ఒక్క వాహనం కూడా ఈ రహదారి మీద నుంచి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా మరొక గంటన్నరలో తీరం దాడుతున్నటువంటి సమాచారంతో మొత్తం ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా రోడ్డు మీదకు వచ్చి ప్రయాణించేటువంటి సాహసం చేయట్లేదని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు కూడా జిల్లా ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అటు తమిళనాడుకి దగ్గరగా ఉన్నటువంటి సూలూరుపేట, తడ, వాకాడు ఈ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయనేటువంటి ఆదేశాలు రావడంతో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా, అది ముఖ్యంగా ఎక్కడైతే సీషోర్ అనే ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఎవరిని కూడా సముద్ర తీర ప్రాంతం వైపు పోనీయకుండా అధికారులందరూ కూడా కట్టడి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 2000 మందిని కొన్ని పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ గాలులు వీస్తుండడంతో ఇక్కడ ప్రతి చెట్టు ఊగిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా పూరీలన్నీ కూడా పైకప్పులు లేచిపోవడంతో చాలా మంది కూడా రోడ్డు పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రెస్క్యూ టీం ఎవరు కూడా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఈ గాలులను ఎదుర్కొని వారందరూ కూడా సహాయక చర్యలు చేయలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉందని చెప్పుకోవాలి. అయితే తీరం దాటేటువంటి సమయంలో ఈ గాలులు మరింత తీవ్రమవుతాయని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారని చెప్పుకోవాలి. చెన్నైలో ఇప్పటికే ఈ స్థాయిలో గాలులు వేయడం వల్ల అక్కడ నగరంలో అనేక ప్రాంతాల్లో అక్కడ బీభత్సం అనేటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే మరొక 2 గంటల్లో ఇదే విధంగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఈ ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తడ ప్రాంతంలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చెన్నైకి కేవలం 40 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత
చెన్నై చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ నిత్యం వేలాది మంది ఈ మార్గం గుండే ఎన్నో వందల వాహనాలన్నీ భారీ వాహనాలన్నీ కూడా ఈ మార్గం గుండే చెన్నైకి వెళ్ళాలి. కానీ దాదాపుగా రోడ్డంతా కూడా ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా తుఫాను తీవ్రత పెరగడంతో ఎవరు కూడా రోడ్డు మీదకు వచ్చి వారు బయటకు ప్రయాణించలేటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కొన్ని సూలూరుపేటలో 2 NDRF బృందాలు ఇప్పటికే ఇక్కడికి చేరుకోగా మరొక బృందం జిల్లా కేంద్రంలో మొత్తం అయితే అధికారులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉన్నారు. అయితే భారీ వర్షాలు మరికొద్ది సేపట్లో కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుండడంతో జిల్లా అధికారులందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇది వార్దా తుఫానుకి సంబంధించినటువంటి పెనుగాలులకు సంబంధించినటువంటి లైవ్ అప్డేట్. ఓ టు హైదరాబాద్ స్టూడియో.